ఓం నిర్గుణాయే నమః అంటే ఏ విధమైన గుణములు లేని అమ్మవారికి నమస్కారములు అని తెలియచేస్తున్నాం. గుణాతీత గుణవర్జిత అయిన ఈ నామం అమ్మవారి లలితా శాస్త్రంలో కూడా ఉంటుంది కదా. అసలు అయోనిజ అయిన పరబ్రహ్మ తత్వానికి గుణాలు ఎలా ఉంటాయి? గుణం ఉంది అంటే మనం అమ్మను శరీరంలో బంధిస్తున్నాము, అంటే మనం కూడా శరీరంగా భావిస్తున్నాము. ముముక్షువులకు ఈ రెండు అనర్థదాయకమండి. శరీరంగా భావించినంత వరకు మనకు జ్ఞానం లభించదు. కనుక పరబ్రహ్మతత్వం అర్థం చేసుకోవాలంటే అమ్మ నామాన్ని జపం చేయాల్సిందే. ఇంకా ఇంకొక ఆలోచన, ఇంకొక మార్గం కూడా మనకి ఉండదు. ఏదైనా ఒక నామాన్ని పట్టుకుని పదే పదే జపిస్తే మనం పరమానంద స్థితికి చేరి ముముక్షువులం కాగలమండి. ఆ స్థితికి చేర్చే దుర్గమ్మ పాదాలకు నమస్కారములని తెలియచేస్తున్నాం.